స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. గులాబీ జెండా వేసుకుని కార్యకర్తలు ఓట్లు వేస్తేనే కదా ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. రాజీనామా చేయాలని అడగడానికి తమకు హక్కు లేదని ప్రశ్నించారు. కడియంకు ఆయనకు నమ్మకం ఉంటే, నియోజకవర్గ ప్రజల మీద నమ్మకం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేయలేదని నిలదీశారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఉప ముఖ్యమంత్రి చేసిండ్రు. మళ్ళా తర్వాత ఎమ్మెల్సీ రెండోసారి ఇచ్చిండ్రు. తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కూడా ₹1 కూడా గన్పూర్ గడ్డకి రాలే. మళ్ళా ఎమ్మెల్యే పదవి ఇచ్చిండ్రు. నీ బిడ్డకు ఎంపీ ఇచ్చిండ్రు. ఇంకేమి ఇస్తారు కేసీఆర్ నీకు? ఎమ్మెల్యే ఇచ్చిండు, ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఎంపీ ఇచ్చిండు, నీ బిడ్డకి ఇచ్చిండు, నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండు. ఏముంటాయి కేసీఆర్ దగ్గర? ఎందుకు మోసం చేస్తున్నావు? ఆనాడు ఎన్టీ రామారావుని మోసం చేసి చంద్రబాబు నాయుడుతో చేరినావు. చంద్రబాబు నాయుడు మోసం చేసి కేసీఆర్ దగ్గర చేరినావు. కేసీఆర్ మోసం చేసి రేవంత్ రెడ్డి దగ్గర చేరినావు. రేపు రేవంత్ రెడ్డిని మోసం చేసి ఎక్కడికి పోతావు అందరికీ తెలుసు. ఎక్కడికి పోతావు అందరికీ తెలుసు నేను చెప్పాను. కాబట్టి నీవు మోసం చేసినట్టు ఈ రాష్ట్రంలో ఊసరవెల్లి కూడా సిగ్గుపడేటట్టు. ఊసరవెల్లి అంటే ఏమంటాం? రంగులు మారుస్తుందంటాం. తెలుగుదేశంలో ఎన్టీఆర్ వర్గం, తెలుగుదేశంలో చంద్రబాబు వర్గం, తర్వాత కేసీఆర్, తర్వాత రేవంత్ రెడ్డి. ఎక్కడికి పోతే అక్కడ వాళ్ళకి పొగుడుతాం.